హాయ్ ఫ్రెండ్స్, 37 టెక్సాస్ అడ్మినిస్ట్రేటివ్ కోడ్ 15.24 అనేది అమెండ్మెంట్ చేయబోతున్నారు. సో ఏంటంటే టెక్సాస్లో ప్రస్తుతానికంటే సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే టెక్సాస్ డిపిఎస్ వీళ్ళు మెయిన్ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారో వాళ్ళు ఏంటంటే వ్యాలిడ్ వీసా స్టాంపు ఉంటేనే మేము డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాము అనేది ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి న్యూస్ అనమాట. చాలామందికి ఆల్రెడీ ప్రాబ్లం అవుతుందంట. అంటే ఒక టెక్సాస్లో కాదు, కొన్ని వేరే కొంతమందికి కాలిఫోర్నియాలో, కొంతమందికి ఇలా రకరకాల చోట్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయట. బట్ టెక్సాస్లో డిఫరెంట్ ఏంటి అన్ని స్టేట్స్కి దీనికంటే ప్రస్తుతానికి టెక్సాస్లో వీళ్ళు ఒక చేంజ్ అనేది తీసుకురాబోతున్నారు అనమాట. ఆ చేంజ్ ఏంటి అంటే జనరల్గా వీసా ఉన్నా లేకపోయినా అనేటువంటి ఒక పర్టిక్యులర్ వర్డింగ్ అనేది ఉంటుంది అనమాట. మీరు వన్స్ యునైటెడ్ స్టేట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ వీసా అనేది ఏంటి, ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్. సో అది ఒకవేళ ఎక్స్పైరీ అయినా సరే, వీసా వ్యాలిడ్ వీసా ఆర్ ఎక్స్పైర్డ్ వీసా ఉన్నా సరే మీ లీగల్ అథారిటీ ఏదైతే ఉంటుందో, మీ ఇప్పుడు I-20 లేకపోతే I-797 లేకపోతే H-4 డిపెండెంటో లేదో దాన్ని పట్టి మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఈ 15.24 అనేది ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనమాట. సో రియల్ ఐడి అనేది కూడా ఒకటి రీసెంట్గా వచ్చింది కదా. సో దాని గురించి ఎలా మీరు కామెంట్స్ సబ్మిట్ చేయాలి, అసలు ఏంటిది, వాళ్ళు అమెండ్మెంట్ చేశారా చేస్తున్నారా, డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తా. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అమెరికాలో లైఫ్ లేదు. ఒక పూట తినకపోయినా కానీ ఎట్లా ఒట్లా ఉండొచ్చు, కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ప్రస్తుతానికి ఇదే లైఫే చాలా స్తంభించిపోతుంది అనమాట. సో ఇది కనుక రూల్ ఇంప్లిమెంట్ అయింది అంటే మాత్రం చాలామంది ఎఫెక్ట్ అవుతారు. చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సో ఆ చేంజ్ ఏంటి, ఏం తీసుకొస్తున్నారు అనేది క్లియర్గా చెప్తా. మీరు అయితే లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ వీడియో మాత్రం ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఈ 15.24 అనేది టీఏసీ కోడ్. జనరల్గా ఏంటంటే ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్కి సంబంధించింది అనమాట. అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దాంట్లో ఉన్నటువంటి ఇది ఏంటి అంటే కరెంట్లీ సేస్ ఏ ఫారెన్ పాస్పోర్ట్ విత్ ఏ యుఎస్ వీసా దట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఆర్ ఎక్స్పైర్డ్ కెన్ బి యూజ్డ్ అండర్ సర్టెన్ కండిషన్స్ విత్ ఏ వ్యాలిడ్ I-94. అంటే మీకు ఒకవేళ జనరల్గా మీ వీసా రివోక్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడు చేయించుకోవచ్చులే అని. సో అలాంటి ఎక్స్పైర్ అయిన వాళ్ళకి ఏంటంటే మీకు వ్యాలిడ్ I-94 దేని మీద ఉంటుంది, బేస్డ్ వీసాకి I-94కి సంబంధం లేదు. I-94 ఏంటంటే మీ ఎంట్రీ ఎప్పుడైతే మీరు అమెరికాలోకి ఎంటర్ అవుతారో అప్పుడు మీ పాస్పోర్ట్ ఆధారంగా కానీ, మీ I-797 ఆధారంగా కానీ I-94 అడ్మిట్ అంటిల్ డేట్ అనేది ఇస్తారు కదా. సో అంటే ఆ రోజు వరకు మీరు లీగల్గా అమెరికాలో ఉండొచ్చు. ఒకవేళ మీ I-94 ఎక్స్పైరీ అయిపోయే లోపు కనుక మీరు లీగల్గా మీ వీసా ఎక్స్టెండ్ చేసుకుంటే, మీ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే, మీరు ఎప్పుడైతే మీకు USCIS రిసిప్ట్ వస్తుందో దాని పేరు మీద మీరు ఈ I-94 ఎక్స్పైరీ అయినా అది రెన్యూ అయిన తర్వాత మళ్ళీ మీరు I-94 ఎక్స్పైరీ రెన్యూ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయినా రెన్యూ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే వ్యాలిడ్ I-94 అనేది చూస్తారనమాట. వ్యాలిడ్ I-94 బేస్డ్ ఆన్ యువర్ స్టేటస్తో పాటు మీ I-94 ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. ఇప్పుడు H-1B వీసా I-797 ఎక్స్టెన్షన్ చేసుకుంటే దాంట్లో కింద బాటంలో I-94 అనేది ఎక్స్టెండ్ చేస్తారు. అంటే మీరు లీగల్గా ఉన్నట్టు. సో ఈ డాక్యుమెంట్ తీసుకెళ్తే మీకు ఇదివరకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చేదనమాట. సో ఈ పర్టిక్యులర్ వర్డింగ్ ఏదైతే ఉందో వ్యాలిడ్ వీసా ఆర్ ఎక్స్పైర్డ్ అనేది వాళ్ళు ఇప్పుడు తీసేయాలి. అంటే ఆ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ఈ పర్టిక్యులర్ దాంట్లోంచి ఈ 15.24లోంచి తీసేసేయాలి అనేసి ప్రపోజల్ పెట్టారనమాట. దీనికి వచ్చేసి డెడ్ లైన్ July 26, 2026. అంటే మీకు ఇంకా దగ్గర ఆల్మోస్ట్ ఒక 27 డేస్ ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి సరే ఒకవేళ జూలై స్టార్ట్ అయినా కానీ 26 డేస్ టైం ఉంది. సో దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ స్క్రీన్లో మెన్షన్ చేస్తాను, బట్ స్టిల్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఒక సింపుల్ ఫార్మేట్ ఒకటి రాశాను నేను. ఆ ఫార్మేట్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా. మీరు ఆ ఫార్మేట్ చూసి మాడిఫై చేసుకొని మీరు వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ రూల్ ఏదైతే మీరు తీసుకొద్దాం అనుకుంటున్నారో దీనివల్ల మాకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే అసలు లైసెన్స్ కనుక ఈ పర్టికులర్ రూల్ ఒకవేళ June 26 తర్వాత కనుక వాళ్ళు ఈ కామెంటింగ్ పీరియడ్ అంతా చూసుకున్న తర్వాత కామెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయాలని రూల్ ఏం లేదు, బట్ కామెంట్స్ అన్నీ చదువుతారు. కంపల్సరీ బైలా కామెంట్స్ అన్నీ చదవాల్సింది. చదివిన తర్వాత
వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఏ రీజన్ అయినా చెప్పొచ్చు. స్టేట్ డిపార్ట్మెంట్ కదా! సో, మీ వీసా స్టేట్ కింద ఉంటది కాబట్టి, ఓకే. మాకు కామెంట్‌లో వచ్చినాయి, రాలేదని చెప్పొచ్చు, తక్కువ వచ్చినాయని చెప్పొచ్చు, అందరూ సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు లోకల్ యూఎస్ సిటిజన్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఈ వీసాలతో టెన్షన్ లేదు కదా! అందులో ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఎందుకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళంతా సిటిజన్‌షిప్‌లు వచ్చేసినాయి కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. దీనికి మనం చెప్పలేం. వాళ్ళు ఫేవర్‌గా ఈమెయిల్ పంపించొచ్చు, నెగెటివ్‌గా ఈమెయిల్ పంపించొచ్చు. టెక్సాస్ ఏంటంటే ఇక మోర్ ఆర్ లెస్ ఇక మన ఆల్మోస్ట్ హైదరాబాదే కాబట్టి చాలామంది ఇండియన్స్ ఉంటారు కాబట్టి దట్టు ఎక్స్పైర్డ్ వీసా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా మొన్న డిసెంబర్లో చూసుకుంటే చాలా వీసాలు రివోక్ అయినాయి. ఇండియా వెళ్ళి వస్తూ కూడా మొన్న ఒక స్టూడెంట్ని డిపోర్ట్ చేశారు. ఏంటంటే అతనికి తెలియదు వీసా రివోక్ అయిందని. ఎంతోమంది వీసాలు రివోక్ అయినా చెక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీసాలు ఎక్స్పైరీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా లే ఆఫ్లు అయిపోయిన వాళ్ళు H1B పిటిషన్ వాళ్ళు లే ఆఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ మనకి 60 days టైం ఇస్తారు కదా, మీ H1B ఇంకా ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైతే మీ I-94 ఇంకా ఆల్మోస్ట్ ఎక్స్పైరీ అవ్వడానికి దగ్గరకు వచ్చిందో మీరు కనుక ఎక్స్టెన్షన్ ఇన్ టైంలో చేసుకోకపోతే మీరు ట్రబుల్లో ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ కనుక ఈ రూల్ వీళ్ళు తీసుకొస్తే H4 కానీ, H1 కానీ, L1 కానీ, OPT కానీ ఎవరన్నా కానీ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్, ఎవరన్నా ఏ వీసాలో ఉన్న వాళ్ళైనా సరే 10 years నుంచి 15 years నుంచి లైఫ్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమందికి ఎక్స్పైరీ అయిపోయినాయి. ఇప్పుడు మన ఇండియా వెళ్తే మీకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. అందుకని చెప్పి భయానికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్తే ఎక్కడ ప్రాబ్లం అయిద్దో, ఇక్కడ మనకి వీసా రాదో, ఏం ప్రాబ్లం అయితే మళ్ళీ అపాయింట్మెంట్ దొరకదో, ఉద్యోగం పోతుంది, లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇలాగా చాలా మందికి ట్రబుల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. ఒకవేళ వైఫ్లు కనుక ఎవరైనా సరే డ్రైవింగ్ రాని వాళ్ళు ఉంటే ఈ లోపే వీలైతే వాళ్ళు డిపెండెంట్ మీద ఉంటారు కాబట్టి డ్రైవింగ్ నేర్పించి ఎందుకైనా మంచిది. అంటే తెలీదు కదండి, ఎప్పుడు ఎలా మారుతుంది రూల్ అనేది తెలియదు కదా. ఒకవేళ మన బ్యాడ్ లక్ ఈ రూల్ వచ్చిందనుకోండి, సో అప్పుడు చేసేది ఏం లేదు. ఇంకా ఎక్స్పైర్ అయిన వాళ్ళందరూ కనుక అంటే లైసెన్స్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్టెన్షన్కి వెళ్తారో లేదా ఓపీటీ వాళ్ళు వీసా రివోక్ అయిన వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు వీసా రివోక్ అయిన వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు స్టాంపింగ్ చేయించుకుందాం అనుకునే వాళ్ళు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినా, లేకపోతే L1 వీసా మీద ఉన్న వాళ్ళు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినా, ఇలాగ ఎవరైనా సరే వీసా స్టాంప్ లేనటువంటి వాళ్ళు కానీ, రివోక్ అయినటువంటి వాళ్ళు, ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే లైసెన్స్ తెచ్చుకోవాలి అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ DPS అంటే. సో వీళ్ళు ఇచ్చేటువంటి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే మీకు వ్యాలిడ్ వీసా ఉండాలి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వీలైనంత వరకు ఎన్ని కామెంట్స్ వీలైతే అంతమంది మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ కామెంట్స్ వస్తే అట్లీస్ట్ ఏంటంటే చాలామందికి కామెంటింగ్ పీరియడ్లు, కామెంట్లు ఇవన్నీ చూసుకోరు, అన్ని పెద్ద ఫాలో అవ్వరు. ఏంటంటే జనరల్గా ఎక్కడో న్యూస్ చూస్తారు, DPS వాళ్ళు లైసెన్స్ ఇవ్వట్లేదంట, మన వీసా తెమ్మంటున్నారంట, ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూడటము, అవి చూడటము, ఇవి చూడడం, ఇవన్నీ చేస్తారు తప్ప కొన్ని డాక్యుమెంటేషన్ ఎలా చేసుకోవాలి, అయితే ఈమెయిల్స్ ఎలా పంపించాలి, ఇవన్నీ తెలియవు అనమాట. సో అందుకని వీలైనంత వరకు ఈ వీడియో ఒక నలుగురికి ఫార్వర్డ్ చేసుకొని దాంట్లో ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నేను జస్ట్ మామూలు సింపుల్ క్రియేట్ చేసినటువంటి పారాగ్రాఫ్ అది ఎగ్జాంపుల్ కోసం, మీరు అదే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయమని అంటే మీ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా వచ్చి 10 years అయింది, మీ పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే నాది ఆల్రెడీ నాకు వ్యాలిడ్ వీసా ఉంది, కానీ వీసా ఎక్స్పైరీ అయిపోయింది, నేను ఇండియా వెళ్ళినప్పుడు చేయించుకుందాం అనుకుంటున్నా, అక్కడ స్లాట్స్ నాకు దొరకట్లేదు, అందుకని చెప్పేసి నేను ప్రస్తుతము ఇక్కడ వెయిట్ చేస్తున్నా దానికోసం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీది ఏదైనా సరే అన్లెస్ అంటిల్ DUIలో ఉన్న వాళ్ళు కామెంటింగ్ చేసినా అది దానికి వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే మీరు చేసిందే తప్పు, డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకే, యాక్సిడెంట్లు లేకపోతే ఈ కార్ రిలేటెడ్ ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ కేసులు అవన్నీ ఉన్న వాళ్ళు కామెంటింగ్ పీరియడ్లో కామెంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కానీ అదర్ దాన్ దట్ మీ రొటీన్ లైఫ్లో మీరు జెన్యూన్గా ఉన్నారు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి కార్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు అని అనుకుంటే మీరు సింపుల్గా ఈమెయిల్ అయితే పంపించవచ్చు. ఎంతమంది వీలైతే అంతమంది పంపించండి. పంపిస్తే ఏంటంటే టెక్సాస్లో మోస్ట్ ప్రాబబ్లీ అంత మనోలే కదా ఉన్నది కాబట్టి అందరికీ స్ప్రెడ్ చేసి మీరు ఈమెయిల్ పంపించుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ రూల్ కనుక అప్లికబుల్ కాకపోతే అంటే ఇప్పుడు అడాప్ట్ యాజ్ అన్చేంజ్డ్ అనమాట. సో మెయిన్ అక్కడ ఇప్పుడు వాళ్ళ రూల్ పెట్టిన దాన్ని అన్చేంజ్డ్. సో అది కొంచెం వర్డింగ్ అంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, సింపుల్గా ఏం లేదు. ఆ చేంజ్ని అడాప్ట్ చేశారు అంటే వాళ్ళు రూల్ అప్లై చేయట్లేదు అని అర్థం. ఓకే, అన్చేంజ్డ్ అనే దాన్ని అడాప్ట్ చేశారు అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు అమెండ్మెంట్ ప్రపోజల్ చేశారో అది అలాగే ఉండిపోతుంది.
అలాగే ఉంది అంటే ఇంకా మీకు ఎవరికైనా సరే H1, L1 వాట్ ఎవర్ ద వీసా యు ఆర్, మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే మీకు వ్యాలిడ్ వీసా స్టాంప్ ఉండాలి. అంటే మీరు ఇప్పుడు ఇండియా వెళ్ళి వీసా చేయించుకొని రావాలి. లేదు అంటే మీ పార్ట్నర్స్కి కార్ డ్రైవింగ్ నేర్పించి రెడీగా పెట్టుకోండి. సేఫ్ సైడ్ ఎటు పోయి ఎటు వచ్చిన పిల్లల్ని దింపాలి తేవాలి అంటే కొంచెం హెడేక్ కాబట్టి, అమెరికాలో కార్ లేకపోతే లైఫ్ నడవదు కాబట్టి, సో ఒక జస్ట్ ప్లాన్ బి అనమాట, సేఫ్ సైడ్. ఓకే, వస్తే ఇది రూల్ అప్లికబుల్ కాకపోతే ప్రాబ్లం ఏం లేదు, అంత హ్యాపీసే. ఒకవేళ గనక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ట్రబుల్ అవుతుంది కాబట్టి ప్లాన్ బి, ఎవరైనా సరే వైఫ్లకి డ్రైవింగ్ రాని వాళ్ళు కానీ, లేకపోతే వైఫ్ డ్రైవింగ్ చేస్తూ కొంతమంది హస్బెండ్లు డ్రైవింగ్ చేయరు, అలాగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. కార్ డ్రైవింగ్ నేర్చుకొని పెట్టుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక నిజంగా మీకు నచ్చిందంటే మాత్రం హానెస్ట్లీ ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.